I am K. Rajalakshmi, lecturer in Political Science, JVR Government College, Sattupalli, ఖమ్మం డిస్టిక్. ఈరోజు మనం చర్చించబోయే అంశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజనీతి భావాలు. ఇతను మహారాష్ట్రలోని ఇండోర్ జిల్లాలో జన్మించాడు. 1891 ఏప్రిల్ 18న ఇతను మహారాష్ట్రలోని ఇండోర్ జిల్లాలో జన్మించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా ఇతన్ని పిలుస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం చూసినట్టయితే ఒక న్యాయ శాస్త్ర కోవిదుడిగా, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ తత్వవేత్త, సామాజిక సంస్కర్త, దళిత బౌద్ధ ఉద్యమాన్ని ప్రేరేపించినటువంటి గొప్ప వ్యక్తిగా, అంటరాని వారి పట్ల సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇతడు బాల్యంలోనే అనేక చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో చేదు అనుభవాలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఇతడు కొలంబియా విశ్వవిద్యాలయంలోను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో మంచి ప్రావీణ్యుడిగా నిలిచాడు. భారతదేశ చరిత్రలోనే అంబేద్కర్ విశిష్టమైనటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. విశిష్టమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వాడు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈయనను భారత రాజ్యాంగ పితామహునిగా కూడా పిలుస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక అసమానతలను రూపుమాపడానికి ఆయన జీవితాంతం కూడా కృషి చేశారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిరావు పూలే వంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క రచనల ప్రేరణ ఇతనిపై ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థపై అంబేద్కర్ శాస్త్రీయంగా పరిశోధన చేసి అందుకు గల నిర్దిష్ట కారణాలను వెలికి తీసింది. ఈయన భారతదేశంలో అణగారినటువంటి వర్గాల చైతన్యానికి అనేక సంఘాలను, సంస్థలను, రాజకీయ పార్టీని స్థాపించారు. ఇతని యొక్క రచనలు చూసినట్లయితే శూద్రులంటే ఎవరు, శూద్రులంటే ఎవరు, హూ ఆర్ ద శూద్రాస్, హూ ఆర్ ద అన్టచబుల్స్, అస్పృశ్యులంటే ఎవరు, అస్పృశ్యులంటే ఎవరు, అలాగే భారతదేశంలో కులం, క్యాస్ట్ ఇన్ ఇండియా అనే భారతదేశంలో కులం, తర్వాత బుద్ధుడు ధర్మం,
బుద్ధుడు ధర్మ తర్వాత గాంధీ అస్పృశ్యులకు ఏమి చేశారు? ఇవి ఇతని యొక్క రచనలు. ఈయన రాసినటువంటి రచనల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అస్పృశ్యుడు అంటే ఎవరు, శూద్రులు అంటే ఎవరు, ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటిగా చెప్పుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలికంగా రాజకీయ సిద్ధాంతవేత్త కాకపోయినా తన యొక్క రచనలలో మాత్రం నిర్దిష్టమైనటువంటి రాజకీయ న్యాయపరమైనటువంటి ఆలోచనలను అంతర్లీనంగా ప్రతిబింబించాడు. అంటే తన యొక్క రచనా విధానంలో కానీ తన రాజకీయ న్యాయపరమైనటువంటి ఆలోచనలు తను రాసినటువంటి రచనల్లో రాజకీయ న్యాయపరమైనటువంటి ఆలోచనలను అంతర్లీనంగా ప్రతిబింబించేలా అతను రాయడం జరిగింది. ముఖ్యంగా మన భారత రాజ్యాంగ సభ సమావేశంలో ఆయన ఆయా అంశాలపై వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు అందుకు నిదర్శనం అని చెప్పచ్చు. రాజ్యం ఒక ముఖ్యమైనటువంటి సాధనమని అంబేద్కర్ పరిగణించాడు. రాజ్యం 3 లక్ష్య సాధనల కోసం కృషి చేయడానికి ఉనికిలో ఉంటుందని తెలియజేశాడు. ఆ 3 లక్ష్యాలు ఏంటనేది మనం చూద్దాం. రాజ్యానికి సంబంధించినటువంటి విధులే తొలి లక్ష్యంగా ఉంటుంది. పౌరుని యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సుఖ సంతోషాల యొక్క పరిరక్షణ పవిత్ర లక్ష్యంగా ఉండాలని అంబేద్కర్ ఆకాంక్షించాడు. ఇంకోటి రెండో చూసినట్లయితే రాజ్యము న్యాయపరమైనటువంటి విధులను కూడా నిర్వహించాలి. అలాగే సమాజంలో సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయాన్ని పాటించాలి. అంటే రాజ్యం అనేది న్యాయపరమైనటువంటి విధులను నిర్వర్తించడమే కాకుండా సమాజంలో సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయాన్ని కూడా పాటించాలి. మత కుల వర్ణ తారతమ్యాలు అనేవి లేకుండా చూడాలి. శాంతి భద్రతలను పరిరక్షించాల్సి ఉంటుంది. ఇక మూడోది చూసినట్లయితే చివరిగా రాజ్యం ప్రతి పౌరుడి యొక్క అమితమైనటువంటి కాంక్ష భయాందోళనకు దూరంగా ఉండాలి. ఈ 3 కూడా వీటి యొక్క సాధన కోసము రాజ్యం అనేది ఉనికిలో ఉండాలని పేర్కొన్నాడు. ఈ యొక్క విధులను నిర్వర్తించడం ద్వారా
రాజ్యం పౌరులకు సేవకుడిగాను, అలాగే ప్రజాస్వామ్యానికి మూల సాధనంగాను మరియు రాజ్యానికి ప్రజాస్వామిక స్వరూపం సమకూరుతుంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంపై అంబేద్కర్ ఎనలేనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేవాడు. ఎందుకంటే ప్రజలకు రాజ్య నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడమే కాకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా అసమానతలను రూపుమాపడానికి ప్రజాస్వామ్యం అనేది విస్తృతమైనటువంటి అవకాశాలను అందిస్తుంది. ప్రజాస్వామ్యం వ్యవస్థలో వారసత్వం అనేది ఉండదు. ఒకే వ్యక్తి చేతిలో అపరిమితమైనటువంటి అధికారాలు సుదీర్ఘకాలం ఉండకూడదని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే అధికార పగ్గాలను చేపడతారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్యంపై అంబేద్కర్కి చాలా విశ్వాసం అనేది ఉంది. ఆయన ప్రజలకు రాజ్య నిర్వహణలో ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించడమే కాకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా అసమానతలను రూపుమాపడానికి ప్రజాస్వామ్యం అనేది విస్తృతమైనటువంటి అవకాశాలు అందజేస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారసత్వం అనేది ఉండదు. ఒక విధంగా లేదంటే ఒక వ్యక్తి చేతిలో అపరిమితమైనటువంటి అధికారాలు సుదీర్ఘకాలం ఉండజాలదు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే అధికార పగ్గాలను చేపడతారు. ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం మాత్రమే కాదు, కానీ అదొక ఉమ్మడి జీవన విధానమని పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యంలో వృత్తులను ఎన్నుకునే హక్కు అన్ని వర్గాల ప్రజలకు ఉంటుంది. అలా జరగని పక్షంలో బానిసత్వమే రాజ్యమేలుతుందని చెప్పాడు. సమానత్వం అనేది నిర్వహించడానికి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో వ్యక్తులను ఎన్నుకునేటువంటి హక్కు అన్ని వర్గాల ప్రజలకు ఉండాలి. అలా లేని పక్షంలో బానిసత్వం అనేది రాజ్యం వెళ్తుందని చెప్పారు. సమానత్వం నిర్దిష్టంగా సాధ్యం కాకపోయినా పౌరులందరినీ సమానంగా చూడడం సాధ్యమేనని అంబేద్కర్ భావించాడు. అయితే ఇలాంటి ఆలోచనలను కులం, అంటరానితనం తిరస్కరిస్తాయి. కాబట్టి వాటినన్ని
రూపాల్లో నిషేధించాలని కోరారు. సామాజిక న్యాయం లేని ప్రజాస్వామ్యం అనేది నిరర్ధకమవుతుందని, ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయాలి అంటే సమాజంలో ఎలాంటి ప్రస్ఫుటమైనటువంటి సమాజంలో ఎలాంటి ప్రస్ఫుటమైనటువంటి అసమానతలు ఉండకూడదంటారు. ఆర్థిక సామాజిక న్యాయం లేని పక్షంలో చూసినట్లయితే ఆర్థిక సామాజిక న్యాయం లేని పక్షంలో రాజకీయ సమాజాన్ని సాధించలేమని అంబేద్కర్ పేర్కొంటారు. అంటే సమాజంలో ప్రజలు సంపద, ఆదాయం, సమాజంలో ప్రజల సంపద లేదంటే ఆదాయ అసమానతలు అనేవి తగ్గించాలని, పీడిత వర్గాలకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించాలని కోరారు. రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులను భవిష్యత్తులో నివారించేటువంటి అవకాశం ఉండకూడదంటారు. ఈ యొక్క హక్కులు అనేవి భవిష్యత్తులో నిరాకరించే అవకాశం ఉండకూడదంట. అయితే ఇలాంటి హక్కులు అనేవి స్వార్థ ప్రయోజనాలుగా లేదా శాశ్వతమైనటువంటి హక్కులుగా మారకూడదని పేర్కొన్నాడు. అంటే ఈ విధంగా ఇలాంటి హక్కులు అనేవి స్వార్థ ప్రయోజనాలు లేదా శాశ్వత హక్కులుగా మారకూడదని పేర్కొన్నాడు. ఈ యొక్క సందర్భంలో బిఆర్ అంబేద్కర్ సంక్షేమ లక్ష్యాలు నెరవేరేంత వరకు పీడిత వర్గాలకు రక్షణ అవసరమని స్పష్టం చేశాడు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది నిరంతరము మారుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంతేకాదు ప్రజాస్వామ్యం అనేది రూపమే కాదు, దాని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు కూడా మారుతూ ఉంటుంది. ఆధునిక ప్రజాస్వామ్య లక్ష్యం నిరంకుశ రాజరిక పాలనను అణిచివేయడం కాదు, ప్రజా సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పాటుపడడం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా నిర్వచిస్తాడు. అంటే నా దృష్టిలో ప్రజలు ఆర్థిక, సామాజిక
జీవితాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఎలాంటి రక్తపాతం లేకుండా తెచ్చి ఒక ప్రభుత్వ రూపము విధానమే ప్రజాస్వామ్యమని ఎలాంటి రక్తపాతం అనేది లేకుండా తెచ్చేటువంటి ఒక ప్రభుత్వ రూపం లేదంటే విధానమే ప్రజాస్వామ్యం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరింత వివరణ ఇస్తూ ప్రభుత్వాన్ని ఈ విధంగా మనం చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తను చెప్పినటువంటి అంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులు ప్రజల యొక్క సాంఘిక ఆర్థిక ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులు ప్రజల యొక్క సామాజిక ఆర్థిక జీవన రంగాల్లో మౌలికమైనటువంటి మార్పులను తేవడానికి అయితే ఈ యొక్క ఆ మార్పులను ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రజలందరూ కూడా ఆమోదించి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పగలం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మార్పులలో ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం పట్ల ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పచ్చు. మనం ప్రజాస్వామ్యానికి అదే గీటు రాయి అని చెప్పచ్చు. బహుశా ప్రజాస్వామ్యానికి ఇది సర్వోన్నతమైనటువంటి పరీక్ష అనే కాక పరీక్ష అని కూడా అంబేద్కర్ వివరించడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అనేది విజయవంతంగా పనిచేయాలి అని అంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతంగా పనిచేయడానికి 6 ముఖ్యమైనటువంటి అనుకూలంగా ఉండాలన్నాడు ముఖ్యాంశాలు. అందులో ఒకటి మనం చూసినట్లయితే మొదటిది చూసినట్లయితే సమాజంలో అసమానతలు అనేవి ఉండకూడదు. రెండోది చూసినట్లయితే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం అనేది రెండవది చూసినట్లయితే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షము ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉండాలి అంటారు. మూడో అంశాన్ని చూసినట్లయితే చట్టం ముందు పరిపాలన ముందు అందరూ కూడా సమానంగా పరిగణించటం. నాలుగో అంశం చూసినట్లయితే పాలకులు ఇక్కడ అలాగే మంచి చట్టం ముందు పరిపాలన ముందు అందరూ కూడా సమానంగా పరిగణించాలి. ఇక్కడ నాలుగో అంశం చూసినట్లయితే పాలకులు రాజ్యాంగపరమైనటువంటి నీతిని పాటించటం.
ఐదో అంశం చూసినట్లయితే ప్రజాస్వామ్యం పేరిట మైనారిటీల మీద నిరంకుశ పాలకులు రాజ్యాంగపరమైనటువంటి నీతిని పాటించడం. ప్రజాస్వామ్యం పేరిట మైనారిటీల మీద నిరంకుశుల యొక్క పెత్తనం లేకుండా చూడటం. ప్రజాస్వామ్యం పేరిట మైనారిటీల మీద నిరంకుశ పెత్తనం లేకుండా చూడటం అంటే మైనారిటీ పరీక్ష అంటే మైనారిటీ పక్షం అనేది ప్రభుత్వ ఖైదీగా ఇక్కడ ప్రజాస్వామ్య పేరిట మైనారిటీల మీద ఒక నిరంకుశమైనటువంటి పెత్తనం అనేది లేకుండా చూడటం అంటే మైనారిటీ పక్ష ప్రజలను నిరంకుశ పెత్తనం లేకుండా చూడటం అంటే మైనారిటీ పక్ష ఇక ఆరో అంశం చూసినట్లయితే ప్రజాస్వామ్యానికి ప్రజామోదం లేదా ప్రజల మద్దతు విధిగా ఉండాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యమే కాకుండా అంటే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు అనుకూలమైంది అని అంబేద్కర్ సూచించాడు. రాజ్యాంగ నిర్మాణ సభలో చర్చ సందర్భంగా మన రాజ్యాంగ స్వభావము ఎలా ఉండాలనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బ్రిటిష్ పద్ధతిని బట్టి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కొందరు అమెరికన్ పద్ధతిని అభిమానించారు. మరికొందరు రెండు మనకు సరిపోతాయి అన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ పద్ధతిని ఇష్టపడేటువంటి మరికొందరు అమెరికన్ పద్ధతిని అభిమానించేటువంటి వారు. అయితే ఇక్కడ సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం మెజారిటీ సభ్యులు బ్రిటన్లోని పార్లమెంటరీ ప్రభుత్వ తరహా విధానంలో విధంగా మనం చూసినట్లయితే సుదీర్ఘ చర్చల అనంతరం మెజారిటీ ప్రజలు లేదంటే అయితే సుదీర్ఘమైనటువంటి చర్చల అనంతరం మెజారిటీ సభ్యులు బ్రిటిష్ పాలనలో ముఖ్యమైనటువంటి అయితే స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అయితే స్వాతంత్రం అనంతరం ఏర్పడినటువంటి అస్థిర ప్రత్యేక పరిస్థితులను బట్టి అంబేద్కర్
అధ్యక్ష తరహా ప్రభుత్వం వైపు మొగ్గు చూపాడు. అంటే భారతదేశ స్వేచ్ఛ, సమగ్రతలను అధ్యక్ష తరహా ప్రభుత్వం ఒకటి భారతదేశ స్వేచ్ఛ సమగ్రతలను అధ్యక్ష తరహా ప్రభుత్వం ఒకటే కాపాడగలదని నమ్మాడు. ఈ విషయంలో అలెగ్జాండర్ పోప్ చూసినట్లయితే